ఎంఎస్ఎంఈ విభాగంలో రాష్ట్రం అగ్రస్థానం సాధిస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ది సదస్సులో ఆయన పాల్గొన్నారు. సదస్సులో 16 దేశాల నుంచి 44 మంది పాల్గొన్నారని మంత్రి వివరించారు. ఎంఎస్ఎంఈ సంస్థల ఉత్పత్తుల ఎగుమతికి ఈ సమావేశం ఎంతో దోహదపడుతుందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎంఎస్ఎంఈలకు 439 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహకాలు ఇచ్చామని, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఏపీ మారుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి మీటింగ్స్ పెట్టడం వల్ల మన ఎస్ఎంఈస్ కి ఏ దేశాల్లో ఎటువంటి సర్టిఫికేషన్ అవసరం అవుతుంది, ఎలాంటి మన ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్కి ఎలిజిబిలిటీ వచ్చిందా లేదా, మన ప్రోడక్ట్ ఇంకా బాగా ఎలా చేసుకోవచ్చు అనేదానికి ఒకటైతే ప్రపంచం అంతా ఎలా ఆలోచిస్తుంది అనేది కూడా ఒక అవగాహన అనేది ఇలాంటి మీటింగ్స్ వల్ల అవుతుంది. ఈ మీటింగ్ వల్ల ఖచ్చితంగా ప్రపంచం మార్కెట్ కింద మన ఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడమే కాదు, కొంతమందికి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా ఇక్కడ కల్పిస్తా ఉన్నాం. కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా చేయించగలిగాం. ఇది 4వ సెషన్. ఈ సెషన్లో కూడా ఖచ్చితంగా మన ఎస్ఎంఈస్ అందరూ కూడా బెనిఫిట్ అవుతారని, పార్టిసిపేట్ చేసిన ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ప్రోడక్ట్ని గ్లోబల్ మార్కెట్లో ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళ ప్రోడక్ట్ని ఎలాగా బెటర్ చేసుకోవచ్చు అనేది కూడా ఒక అవగాహన కల్పిస్తుంటారని మేము భావిస్తున్నాము.